హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సంజీ ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ట్రావెలింగ్ వ్లాగ్ అన్నమాట. సో ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను చూసేద్దామా? సో నేనైతే రీసెంట్ గా కర్ణాటక వరకు ఉండి వెళ్ళాను అనమాట. సో అక్కడ బెలూర్ ఈ టెంపుల్, చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఫేమస్ అంటే వెళ్దాం చూద్దాం అని చెప్పని వెళ్ళాను. సో ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ గురించి మీతో షేర్ చేసుకుందామని వచ్చేసా. సో ఇదైతే నేను అస్సలు అనుకోలేదు వ్లాగ్ చేద్దామని. సో ఇంకా మిడిల్లో ఏదో స్టార్ట్ చేద్దాం, ఏమన్నా లైక్ తీద్దాం అని క్లిప్స్ కొన్ని తీసాను, అదే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చి బెంగళూరు నుంచి 220 కిలోమీటర్స్, బేలూరు కర్ణాటక దగ్గర ఉంటుంది. సో శ్రీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్, ఇది హోయసాల వాళ్ళ టెంపుల్స్ అన్నమాట. వాళ్ళవి 3 ఉన్నాయి. ఒకటి బేలూరులోనే ఒక 2 ఉన్నాయి, అండ్ మైసూర్లో ఒకటి అనుకుంటా. సో హోయసాల రాజావారి టెంపుల్స్ ఇవి. ఇది వచ్చి బస్ స్టాండ్ దగ్గరది. సో ఇంకో టెంపుల్ కొంచెం దూరం ఉండే లోపు మాకు అప్పటికి టైం అయిపోతుందని దీనికి వచ్చాము, ఇది చూసామన్నమాట. సో ఇది వచ్చి 103 ఇయర్స్ అయిందంట. అసలు నిజంగా కట్టడానికి 103 ఇయర్స్ అంటే అసలు ఎంత గ్రేట్. 3 జనరేషన్స్ కట్టారంట ఈ టెంపుల్ ని. అంత టైం తీసుకున్నారు కానీ ఇచ్చి పడేశారు. ఆ బిల్ట్ అసలు నిజంగా వావ్ అన్నట్టే ఉంటది. ఒక్కొక్క చూస్తే మీకే అర్థమవుతది. సో ఇది 900 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అన్నమాట. అంత బాగుంటుంది డీటెయిలింగ్. అంటే ఎవరికైనా దేవుళ్ళు ఇంతమంది ఉంటారు, ఇది అంటే ఇన్ని దేవుళ్ళు ఉంటారు, ఇన్ని రకాలు, ఇన్ని అవతారాలు ఎత్తుతారు అనేది తెలియకపోతే ఈ టెంపుల్ కి తీసుకుపోవచ్చు. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క అవతారం అంటే రీప్రజెంట్ చేయడం కానీ, ఆ శిల్పాలని చూపించడం కానీ, అసలు డీటెయిలింగ్ అయితే అంత బాగా ఇచ్చారు. మైండ్ బ్లోయింగ్ వర్మ అన్నట్టే ఉంటది. ఏం కట్టారు అన్నట్టే నిజంగా. ఆ స్టోన్స్ అంటే ఆ డిజైన్ గాని అప్పట్లో కట్టడం అంటే గ్రేట్ కదా. ఆ డిజైన్ అంటే ఎంత ఆలోచిస్తే అట్లా అప్పట్లో ఆర్కిటెక్ట్ అంతా ఉంది. అసలు చూడండి అసలు ఎంత బాగా కట్టారో. నేనైతే ఒక్కొక్క చూస్తుంటే అసలు నాకైతే ఈ పర్టికులర్ ఈ ప్లేస్ అండి, ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్నది అయితే రథం, ఒక రథం ఉన్నట్టే ఉండింది. రథం కూర్చొని అంటే మూవీస్ లో చూపిస్తుంటారు కదా, రాజుల కాలంలో ఎలా ఉంటాయి ఇలా ఇలా అని, గది చంద్రముఖి గది ఇట్లా లైక్ అలా అనిపించింది. అంత బాగుంది డీటెయిలింగ్ అంతా మొత్తం. అండ్ లోపలికి వెళ్ళగా ఇప్పుడు ఇది దీని గురించి మాట్లాడాలి. ఈ సీలింగ్ అయితే ఇండియాలో టాప్ మోస్ట్ 3 అంట. 3లో ఇది ఒకటి. ఈ డిజైన్ పేరు భువనేశ్వరి డిజైన్ అంటారంట. అంటే ఇండియా మొత్తం 3 ఉన్నాయి, ఇందులో ఇది ఒకటి. సో అర్థం చేసుకోండి అంటే ఎంత ఫేమస్. ఈ మధ్యలో ఆ లాక్ సిస్టమ్ ఉంది కదా, అక్కడ ఏమంటే నరసింహస్వామి, శ్రీ విష్ణుమూర్తి అవతారం ఎత్తారు కదా నరసింహస్వామి, ఆయన్ని రీప్రజెంట్ చేస్తూ పెట్టారంట. అండ్ చుట్టూ లోటస్ లోటస్ వచ్చి బ్రహ్మని రీప్రజెంట్ పెడుతూ అలా కట్టారంట. అంటే అప్పట్లో అంత టెక్నాలజీ యూజ్ చేశారంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. అండ్ చూడండి ఆ లాక్ సిస్టమ్ ఎంత బాగుందో. ఆ నరసింహస్వామి అది నాకు చూస్తే అసలు అలా నిల్చొని అలా చూస్తూ ఉండిపోయాను నేనైతే. అంత బాగుండింది, నాకు అంత మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ దేవుడు వచ్చి చెన్నకేశ్వర స్వామి అండ్ విష్ణు అవతారం ఎత్తు ఉంటాడనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒకటి విష్ణుమూర్తిని మోహిని అవతారంలో రెడీ చేస్తారనమాట రోజు. ఎందుకనేది అంటే ఏదో స్టోరీ చెప్పారు, ఏదో ఒక ఫైట్ వల్ల చేస్తారు అని. సో రోజు ముక్కు పొడక చీర అంటే వెండి అలా కడతారు కదా వెండితో, అలా రెడీ చేసి అలంకరించి పెడతారనమాట. నేనైతే ఈ లాక్ ని వదిలిపోవట్లేదు, ఆ డిజైన్ ని అక్కడే ఉన్నానమాట, అదే చూస్తూ అదే చూపిస్తున్నా మీకు కూడా. అండ్ ఇది ఇంకోటి ఏంటంటే ఆ లోపల స్తంభాలే 10,000 పైన ఏమంటారు శిల్పాలుంటే 48 పిల్లర్స్ ఉన్నాయంట లోపల స్తంభాలు. గ్రేట్ కదా. స్తంభాలన్నీ ఇంటర్లాకింగ్ సిస్టమ్ అన్నమాట. వితౌట్ సిమెంట్ కాంక్రీట్ యూజ్ చేసి కట్టిన టెంపుల్ ఇది. సో అంత టెక్నాలజీతో యూజ్ చేసి కట్టిన టెంపుల్ ఇది. అప్పట్లోనే అంత కట్టారంటే గ్రేట్ కదా. ఒక్కొక్క శిల్పం చూడండి మీరే.
అసలు ఎంత బాగుంటుందో. నిజంగా వీళ్ళకి ఫేమస్ ఈ టెంపుల్ మొత్తం శిల్పాలే మొత్తం ఉంటాయి. చూస్తుంటే ఐ ఫీస్ట్ ఉన్నట్టే ఉంటది. మనకి సరిపోవు, అస్సలు 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటాయి. మొత్తం అంత డీటెయిలింగ్ అంత బాగా కట్టారు. మనకైతే చూడ్డానికి ఒక రోజు సరిపోదండి, చెప్తున్నా కదా. ఇంకా మాకు టైం అయిపోయి ఇంకొచ్చేసాం అనమాట. సో ఇది నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే. వావ్, కళ్ళు చెదిరిపోయాయి వర్మ అన్నట్టే ఉంది. చాలా బాగుందండి. అండ్ ఈ పాదాలు గ్రేట్, అసలు చెప్పాలంటే దాని గురించి చెప్పాలి. టెంపుల్ కట్టిన వాళ్ళు గ్రేట్. అండ్ మనము చూడాల్సిన టెంపుల్స్ లో ఇది ఒకటి. అందరూ చూడండి. అందరికీ ఈ బ్లాగ్ నచ్చిందని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.